సైకిల్ మీద రాకెట్ పార్ట్స్ తీసుకెళ్లిన దేశం ఎలా చంద్రుడి సౌత్ పోల్కి చేరింది? సైకిల్ నుంచి స్పేస్ వరకు ఇస్రో ఎలా ప్రపంచాన్ని షాక్ చేసింది? దశాబ్దాలుగా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంటే రెండు ఆటగాళ్ల ఆటలా కనిపించేది. అమెరికా మరియు సోవియట్ యూనియన్ భూమికి బయట ఆధిపత్యం కోసం తలపడ్డాయి. కాని తరువాత ఆ ల్యాండ్స్కేప్ పూర్తిగా మారిపోయింది. కొత్త ఆటగాళ్లు ఈ రేసులోకి దూకారు. నిశ్శబ్దంగా మొమెంటం పెంచుకుంటూ పాత జైంట్స్ను సవాల్ చేస్తూ ముందుకొచ్చారు. ఈ కొత్త ఆటగాళ్లలో అత్యంత అనుకోని, తక్కువగా మాట్లాడబడిన ఒకటి భారతదేశం యొక్క స్పేస్ ప్రోగ్రాం. నాసా చంద్రుడికి చేరుకోవడానికి భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మిస్తుండగా, భారత స్పేస్ ఏజెన్సీ ఇస్రో ప్రపంచం నలుమూలల నుంచి కాంపోనెంట్స్ తెచ్చి నిశ్శబ్దంగా రాకెట్లు అసెంబుల్ చేసింది. కేరళలోని తుంబా మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ కింద ఉండడంతో పర్ఫెక్ట్ లాంచ్ సైట్గా మారింది. కానీ ఒక పెద్ద సమస్య ఉంది. అది 1960ల భారతదేశం. అక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. లాంచ్ బేస్గా ఉపయోగించడానికి అందుబాటులో ఉన్న ఏకైక భవనం ఒక చిన్న చర్చ్ మాత్రమే ఉండేది. కాబట్టి సైంటిస్టులు స్థానిక పాస్టర్తో మాట్లాడి అనుమతి తీసుకున్నారు. కొద్ది కాలంలోనే కాంపోనెంట్ల షిప్మెంట్లు చేరాయి. వారి మొదటి ఎక్స్పెరిమెంట్ కోసం నాసా నుంచి ఒక సౌండింగ్ రాకెట్ వచ్చింది. ఫ్రాన్స్ నుంచి సోడియం పేలోడ్ వచ్చింది. ఇది ఎగుర వాతావరణంలో ఆరెంజ్ కలర్ గ్లోయింగ్ క్లౌడ్ సృష్టించడానికి ఉపయోగపడింది. సోవియట్ యూనియన్ నుంచి వచ్చిన కంప్యూటర్ సిస్టమ్ రాకెట్ ఎత్తును కొలవడానికి, ట్రాక్ చేయడానికి ఉపయోగపడింది. కానీ ఒక సమస్య తలెత్తింది. ఫ్రెంచ్ వారు మెట్రిక్ సిస్టంలో డిజైన్ చేశారు. అమెరికన్లు ఇంపీరియల్ సిస్టమ్ ఉపయోగించారు. దీంతో పేలోడ్ రాకెట్లో సరిగ్గా సరిపోలలేదు. కాబట్టి ఆ చర్చ్ లోపలే ఎక్స్ప్లోజివ్ సోడియం పేలోడ్ పక్కన పెట్టి భారతీయ సైంటిస్టులు భాగాలను మెషీన్ చేసి సరిపోయేలా చేశారు. ఈ సీన్ చూస్తే ఒక స్పేస్ వీడియోలో వచ్చే సన్నివేశంలా అనిపించింది. సైట్ పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉంది. అందుబాటులో ఉన్న వాహనం తరచూ బిజీగా ఉండేది. అందువల్ల రాకెట్ భాగాలను ట్రైన్ స్టేషన్ నుంచి చర్చ్కి కొన్నిసార్లు సైకిళ్లపై, మరికొన్నిసార్లు ఎడ్లబండ్లలో తీసుకెళ్లేవారు. చివరకు నవంబర్ 21, 1963న భారతదేశం తన మొదటి సౌండింగ్ రాకెట్ను విజయవంతంగా లాంచ్ చేసింది. దేశం నలుమూలల నుంచి సైంటిస్టులు ఆతృతగా ఈ మిషన్ను ట్రాక్ చేశారు. ఫోటోలు తీశారు. ఆకాశంలో ఏర్పడిన ఆరెంజ్ క్లౌడ్ ఎలా మారుతుందో రికార్డ్ చేశారు. అదే సమయంలో సమీప గ్రామాల్లోని ప్రజలు ఆ అసాధారణమైన, అందమైన సన్సెట్ను ఆశ్చర్యంగా గమనించారు. ఆ క్షణం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఏర్పాటుకు పునాది వేసింది. ఇస్రో యొక్క ఆరంభ కథ దాదాపు ఒక మిథ్లా అనిపించింది. మేక్ షిఫ్ట్ సొల్యూషన్లు, అంతర్జాతీయ సహకారం మరియు శుద్ధమైన పట్టుదలతో కూడిన ప్రయాణం. ముఖ్యంగా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ మైండ్సెట్ చాలా కాలం పాటు అలాగే కొనసాగింది. దశాబ్దాలుగా ఇస్రో సోవియట్, ఫ్రెంచ్, అమెరికన్ టెక్నాలజీలను కలిపి వాటి మొత్తం కంటే మెరుగైన స్పేస్ సిస్టమ్స్ను రూపొందించింది. చంద్రుడిపై ల్యాండ్ అయ్యింది, లూనార్ సౌత్ పోల్ వద్ద నీటిని కనుగొంది, మార్స్కి చేరుకుంది. అయినప్పటికీ వెస్టర్న్ ప్రపంచంలో వీటి సాధనలు చాలాసార్లు పెద్దగా గుర్తించబడలేదు. తర్వాత వారు హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రాంను వేగవంతం చేశారు. మరిన్ని మిషన్లు ప్రారంభించారు. కాబట్టి ఆ సమయంలో భారత స్పేస్ ప్రోగ్రాం యొక్క టెక్నికల్ విజయాలు, అలాగే ఎదురైన ఫెయిల్యూర్స్ని అర్థం చేసుకోవడం అవసరమైంది. ప్రారంభం నుంచి ఇస్రో లక్ష్యం స్పష్టంగా ఉండేది. భారత భూమి నుంచి స్వదేశీ నైపుణ్యంతో శాటిలైట్లను లాంచ్ చేయగలిగే సామర్థ్యాన్ని బిల్డ్ చేయడం. కానీ భారీ బడ్జెట్లు లేకపోవడంతో వారు క్రియేటివ్గా ఆలోచించి ప్రపంచంలో రెండు వైపులా సహకారం పొందారు. నాసా 13 సౌండింగ్ రాకెట్లనిచ్చి భారతీయ ఇంజనీర్లకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చింది. ఫ్రాన్స్ వారి సెంటార్ రాకెట్ డిజైన్ను షేర్ చేసింది. సోవియట్ యూనియన్ వందలాది M100 రాకెట్లను అందించింది. ఈ సహకారంతో ఇస్రో విలువైన అనుభవం సంపాదించింది. క్రమంగా స్వంత రాకెట్ డిజైన్, లాంచ్ సామర్థ్యం పెరిగింది. ఇలా రోహిణి రాకెట్ వచ్చింది. మొదట చిన్నదైనా క్రమంగా మెరుగుపడుతూ పెద్ద సామర్థ్యానికి అందుకుంది. ఈ అభివృద్ధి తరువాత పెద్ద రాకెట్ ప్రోగ్రాంలకు పునాది వేసింది. ఎస్ఎల్వి ప్రోగ్రాం ప్రారంభమైంది. మొదటి ప్రయత్నం విఫలమైంది. కానీ రెండవది విజయవంతమై రోహిణి 1 శాటిలైట్ను ఆర్బిట్లో పెట్టింది. భారత్ స్వతంత్రంగా శాటిలైట్లు లాంచ్ చేయగలిగిన దేశంగా మారింది. ఏఎస్ఎల్వి ప్రోగ్రాంలో కూడా ప్రారంభంలో సమస్యలెదురయ్యాయి. కానీ ఈ ఫెయిల్యూర్స్ ఇస్రోకి మరింత నేర్పాయి. ఇదే సమయంలో సైట్ ప్రోగ్రాం ద్వారా గ్రామాలకు విద్యను చేరవేయడం జరిగింది.
ఇది నిజంగా దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. తర్వాత పిఎస్ఎల్వి అభివృద్ధి జరిగింది. ఇది ఇస్రోకి గేమ్ చేంజర్ అయ్యింది. చాలా విజయవంతమైన లాంచ్ వెహికల్గా నిలిచింది. దీంతో చంద్రయాన్-1, మంగళయాన్ వంటి మిషన్లు సాధ్యమయ్యాయి. చంద్రయాన్-1 చంద్రుడిపై నీటి ఆనవాళ్లను కనుగొంది. మంగళయాన్ తక్కువ ఖర్చుతో మార్స్ ఆర్బిట్ చేరుకుంది. తర్వాత జిఎస్ఎల్వి, LVM-3 వంటి హెవీ లిఫ్ట్ రాకెట్లు అభివృద్ధి చేశారు. క్రయోజెనిక్ టెక్నాలజీని స్వయంగా సాధించారు. చంద్రయాన్-2లో కొంత విఫలం ఎదురైనా చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడి సౌత్ పోల్పై ల్యాండ్ అయ్యింది. ఇది భారతదేశాన్ని చరిత్రలో ప్రత్యేక స్థానంలో నిలిపింది. తర్వాత ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ వైపు అడుగులు వేసింది. భారతీయ ఆస్ట్రోనాట్స్ భారతీయ రాకెట్లపై అంతరిక్షానికి వెళ్లడానికి ప్రణాళికలు రూపొందించబడ్డాయి. ఈ మొత్తం ప్రయాణం సైకిళ్లపై రాకెట్ భాగాలు తీసుకెళ్లిన కొంతమంది ఇంజనీర్లతో ప్రారంభమైంది. ఇది కేవలం టెక్నాలజీ కథ మాత్రమే కాదు, ఇది ఎడ్యుకేషన్, రిసోర్స్ఫుల్నెస్ మరియు పెద్ద కలలను ఆధించే ధైర్యం గురించి కూడా చెప్పింది. ఎడ్యుకేషన్ చిన్న విషయం అనిపించినా, చిన్న వయసులో అందుబాటులో ఉన్న సరైన జ్ఞానం జీవితాన్ని మార్చగలిగిన శక్తి ఉందని ఈ కథ చూపించింది. ఇస్రో కథ మనకొక గొప్ప పాఠాన్ని నేర్పింది. జ్ఞానం ఎప్పుడూ భౌగోళిక పరిమితులు, డబ్బు లేదా పరిస్థితుల వల్ల ఆగిపోవద్దని. సైకిళ్లతో మొదలైన ప్రయాణం ఇప్పుడు చంద్రుడి సౌత్ పోల్ వరకు చేరుకుంది. ఇది కేవలం ఇస్రో కథ మాత్రమే కాదు, ఇది భారతదేశం ఎలా అసాధ్యాన్ని సాధ్యం చేసింది అనే కథ.